పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూలై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య వృషభ రాశి వారి జీవితం ఒక అద్భుతమైనటువంటి మైలురాయిగా నిలవబోతుందా అంటే అవుననే చెప్పాలి. కారణం ఏమిటంటే సాహసానికి, పట్టుదలకు, ఎనర్జీకి ప్రధాన కారకుడైనటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం అనేటటువంటిది ధైర్యానికి, స్థిరాస్తులకు కారకుడైనటువంటి ఈ కుజుడు స్థిరరాశి అయినటువంటి మీ వృషభ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఏ పనైనా సరే బ్రహ్మాండంగా పట్టుదలతో చేయగలుగుతారు. అన్నింటికంటే ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది అని చెప్పాలి. అలానే కానీ విపరీతమైనటువంటి మొండితనం కూడా ఇక్కడ వృషభ రాశి వారు పెట్టుకోకూడదు. అంటే కొన్ని సందర్భాలలో పట్టిన పట్టు అప్పుడప్పుడు విడవాలి. ఇక్కడ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం కొద్దిగా ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనను కూడా పెంచుకోవాలి. ఇక మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే 2వ స్థానంలో, ధనస్థానంలో రవి యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలిగిస్తూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట కూడా ఒక లీడర్ లాగా ఆదేశించేటటువంటి విధంగా ఉంటుంది. 17వ తేదీ నుంచి రవి 3వ స్థానంలోకి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బుధుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత బుద్ధి వికసిస్తుంది. అంటే తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా చాలా గొప్ప ఆలోచనలతోటి ఎంతో బాగా ఆలోచించి బ్రహ్మాండమైనటువంటి గ్రేట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా రావాల్సిన ధనమంతా వస్తుంది. 3వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్ వైజ్గా బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధిస్తారు. ఆర్థిక రంగాలు బలోపేతం అవుతాయి. మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో, అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, వాటిలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇక ఇక్కడ మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని వీక్షణం మీ జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడి మీద ఉన్నటువంటి కారణం చేత మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో, కార్యస్థలంలో, వ్యాపార స్థలంలో అనవసరమైనటువంటి వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి సాధ్యమైనంత వరకు మీరు కనుక దూరంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని చూసే ముందు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారి గొప్ప వివాహ యోగం కలుగుతుంది. ఎవరైతే భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారో ఆ మనస్పర్ధలు తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. మరి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో అంటే ఫస్ట్ పాయింట్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో 11వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీ స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోనే చంద్రుడు కూడా ఉచ్చస్థానంలో కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత
చంద్రమంగళ యోగం యొక్క ప్రభావంతో మీరు మీకు తెలియకుండానే విపరీతమైనటువంటి ఎనర్జీ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. అన్నిటికంటే ప్రధానంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా వేగవంతం అవుతాయి. మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ 2 రోజులు నాలో ఏదో తెలియనటువంటి వేడి, ఆవేశం కనిపిస్తుంది, చిన్న విషయానికే కోపం వస్తుందని మిమ్మల్ని మీరే అనుకుంటూ ఉంటారు. అయితే లగ్నంలో అంటే మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడు ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొద్దిగా అహంకారాన్ని పక్కన పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. సెకండ్ పాయింట్ ఏమిటంటే 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 6:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు అద్భుతమైనటువంటి ధనలాభాన్ని ఇచ్చే అంశంగా ఉంటుంది. మాట్లాడేటటువంటి తీరు చాలా అద్భుతంగా మృదుమధురంగా ఉంటుంది, చాకచక్యంగా ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు, లేదా వ్యాపారపరమైన చర్చలకు అటెండ్ అయ్యేటటువంటి వారు ఎదుటివారిని సులభంగా ఒప్పించగలుగుతూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటుంది. మీకు కూడా ఏదో ఆర్థికంగా తెలియకుండానే నాలో గొప్ప ఉత్సాహం పెరిగిందనేటటువంటి భావన మీకే కలుగుతూ ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఏమిటంటే 14వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:50 నుంచి 16వ తేదీ రాత్రి 7:55 వరకు ఉండేటటువంటి సమయంలో తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించేటటువంటి గురుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి గజకేసరి యోగాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఇది మీకు ధైర్య సాహసాలు అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. తోబుట్టువుల నుంచి, చిన్ననాటి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. మీ కెరీర్కి సంబంధించినటువంటి కొత్త రూపాన్ని మీరు మార్చుకోగలుగుతూ ఉంటారు. రైటింగ్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి, ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా తిరుగు లేకుండా ఉంటుంది. ఇక 16వ తేదీ రాత్రి 7:55 నుంచి 18వ తేదీ రాత్రి 11:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, గృహపరంగా, వాహనపరంగా కొంత లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలనేటటువంటి ప్రణాళిక మాత్రం సిద్ధం చేస్తారు. అలానే తల్లి వైపు నుంచి కూడా తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అన్ని బ్రహ్మాండంగా అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్ పాయింట్ ఏమిటంటే 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అంటే 18వ తేదీ రాత్రి 11:55 నుంచి 25వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆలోచన విధానం చాలా క్రియేటివ్గా మారుతుంది. అంటే మీ పిల్లల విషయంలో, వారి చదువుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పాంటేనియస్గా బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి చాలా అనుకూలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి. ఈ 2 రోజులు కూడా మీరేమనుకుంటూ ఉంటారంటే, నా మైండ్ సెట్ చాలా షార్ప్గా పనిచేస్తున్నది, ఫ్యూచర్ గురించి మంచి మంచి ఐడియాలు వస్తూ ఉన్నాయి అని మిమ్మల్ని మీరే గమనిస్తూ ఉంటారు. ప్రేమ విషయాలలో ఏర్పడినటువంటి గందరగోళాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన చేయటం చాలా మంచిది. జూలై 14వ తేదీన సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పూలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.